కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం దివిసీమ ఉప్పెన దేశ చరిత్రలోనే మహా విషాదం అని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డలో 1977 నవంబర్ 19 ఉప్పెన మృతుల స్మారక స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. అవనిగడ్డ సెంటర్లో దివిసీమ పునర్నిర్మాత మండలి వెంకట కృష్ణారావుకు నివాళి అర్పించారు. గాంధీ క్షేత్రంలో ఇందిరాగాంధీ, ప్రభాకర్ జీ విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రామ్ మాట్లాడుతూ దివిసీమ ఉప్పెన మహాప్రళయం పెను విషాదం నింపితే నాటి రాష్ట్ర మంత్రి మండలి వెంకట కృష్ణారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలను కదిలించి దివిసీమకు రప్పించి ఉప్పెనతో కొట్టుకుపోయిన గ్రామాలను పునర్నిర్మాణం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఇంకా మెలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు అక్కడ ఉన్న పెద్దలు ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు చెట్లు ఎక్కటం కానీ ఏదైనా పెద్ద డాబాలు ఉంటే ఆ డాబాలు అట్లా తప్పించుకుని, లేదంటే ఎవరైనా ఊరు వెళ్తే ఆ రోజున లేని వాళ్ళు ఆ విధంగా చాలా తక్కువ మంది ఆ ఉప్పెన నుంచి బయటపడిన పరిస్థితి ఆ రోజు ఉంది. దగ్గర 10,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ రోజు. దాని తర్వాత మళ్ళీ మన దివిసీమని పునర్నిర్మాణం చేసుకున్నాము. తర్వాత ఆ రోజు మన మండలి వెంకట కృష్ణారావు గారు మంత్రివర్యులుగా ఉండి వారు అనేక స్వచ్ఛంద సంస్థల్ని దేశ విదేశాల నుంచి, బయట నుంచి, అమెరికా నుంచి అట్లా అనేక మంది వచ్చి ఈరోజు మనం ఈ పునర్నిర్మాణం చేసుకున్నామంటే వారందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఆ స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి వారికి అందరికీ ఇప్పుడు ఇల్లు కట్టి వాళ్ళందరూ ఈరోజు